వెల్కమ్ బ్యాక్ టు శాండీ సందీప్ కిచెన్. నేను మీ మోనిక. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పప్పు అండి. ఈ పప్పు మా అమ్మమ్మ చేసిన రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా మనము ఎల్లిపాయలు, జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. అలాగే ఒక గిన్నెలోకి చింతపండు తీసుకోండి, ఈ విధంగా నానబెట్టుకోండి. అలాగే కుక్కర్లోకి పప్పు, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అలాగే పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలండి. అలాగే వాటర్ కూడా పోసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. అలాగే నా ఛానల్లోకి ఒకసారి వెళ్ళండి. అందులో నేను షార్ట్స్ అనేది తీసాను. అందులో స్టోరీ అనేది ఉంటుందండి. షార్ట్స్లో ఓ అమ్మాయి కదా అంటూ ఒక స్టోరీ స్టార్ట్ చేస్తాను. ఆ స్టోరీ ఒకసారి వినండి. 1 నుంచి 16 వరకు నేను యూట్యూబ్ షార్ట్లో పెట్టాను. మీకు ఆ స్టోరీకి ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే ఈ పప్పు ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా 3 విజిల్స్ అనేవి రావాలండి. వచ్చాక తర్వాత అండ్ ఈ పప్పు అనేది ఒక్కసారి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ట్రై చేయండి. మీ అత్తమ్మ గారికి పెట్టండి, చాలా అంటే చాలా నచ్చుతుంది. వాళ్ళు ఫిదా అయిపోతారండి. ఈ విధంగా పప్పు అనేది రావాలండి. ఇంత తర్వాత మనము ఫస్ట్లో దంచుకున్న పేస్ట్ అనేది ఇందులో ఈ పప్పులో అనేది కలుపుకోవాలండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే దాని రుచి అనేది తెలుస్తుంది. ఈ విధంగా మొత్తం కలుపుకోండి. కలుపుకున్నాక తర్వాత మనము పోపు వేసుకుందామండి. ఆవాలు జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఎల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇలా పోపు వేసుకున్న తర్వాత పప్పులోకి వేసేస్తామండి. వేసుకున్నాక తర్వాత ఒకసారి కలుపుకొని నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా అండి, ఆ చింతపండు రసం పప్పులోకి వేసేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక తర్వాత పొయ్యి మీద హై ఫ్లేమ్ పైన పెట్టండి. మీకు కావాలనుకుంటే ఒకవేళ లూజ్గా గట్టిగా ఉంది అనుకుంటే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చండి. ఈ విధంగా హై ఫ్లేమ్ అనేది బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత అంతే అండి, దింపేసేడే. తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ పార్ట్స్ 1 నుంచి 16 వరకు పార్ట్స్ చూడండి. ఓకేనా? బాయ్.